నేర్పించినట్టున్నారు. నేను ఇక్కడ చేశాను, కాకపోతే కొంచెం తెలుగుదేశం పార్టీ యాక్టివ్గా ఉండడంతో ఫెయిల్ అయింది, అక్కడ కూడా జరుగుతున్నాయి చూసుకో వాళ్ళు చేస్తుంటారు అనేటువంటిది ఏదో నేర్పించినట్టున్నావు తప్ప మాకు ఎవరితోనూ ఉండాల్సిన పని లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమిలో బలమైన భాగస్వామిగా ఉన్నాం, నమ్మకమైన భాగస్వామిగా ఉన్నాం. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏ కూడా బ్రహ్మాండమైనటువంటి సపోర్ట్ చేస్తూ ఉంది. కాంగ్రెస్ వ్యతిరేక పునాదుల మీద వచ్చినటువంటి పార్టీ మాది. దానికి ఇంత డొంక తిరుగుడు ఎందుకయ్యా రేవంత్ రెడ్డి గారు? ఆయన ఈ వాజ్ ఏ పార్టీ మెంబర్ ఒకప్పుడు. మరి మీరు కేసీఆర్ గారు మీరు అవ్యాజ్యమైన ప్రేమలు కనపరుచుకున్నారు కదా, మీ కౌగిలింతలు ఏమైపోయినాయి, మీ ప్రేమలు ఏమైపోయినాయి, మీ లావాదేవీలు ఏమైపోయినాయి, ఎన్నికల్లో ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేటువంటివి ఏమైపోయినాయి, గిఫ్ట్లు రిటర్న్ గిఫ్ట్ల గురించి మీరు ఇద్దరూ మాట్లాడారు కదా, బహిరంగంగానే మీ సంబంధాలు చెప్పుకున్నారు కదా. ఇవాళ మాకు ఎటువంటి అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇస్ అ వెరీ టాల్ లీడర్, వెరీ టాల్ లీడర్. ఆయనకి జాతీయ స్థాయిలో ఇవాళ ఆయనకు ఉన్నటువంటి రికగ్నిషన్ వేరు. నీలాగా ఈ చిల్లర ఓట్ల గురించో వాటి గురించో ఆలోచన చేయాల్సినటువంటివి, ఈ చీకటి వ్యవహారాలు చేయాల్సినటువంటి అవసరాలు చంద్రబాబు నాయుడు గారికి లేవు. 50 సంవత్సరాల పాటు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. మరో 10 ఏళ్ళు ఖచ్చితంగా ఆయన లీడర్షిప్లోనే ఈ పార్టీ బలంగా ఈ రాష్ట్రంలో ఉంటుంది. ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడు. అసలు ఎన్నికల్లో కంటెస్ట్ చేయడానికి మీరు అర్హులుగా ఉంటారో లేదో ముందు మీరు తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు.